ఆగండి. ఇంక మనకి ఫస్ట్‌లీ చూసుకున్నట్లయితే 1 ఏదైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే భయ్యా 'పుష్పరాజ్' అయితే పెళ్లి నుంచి లేసేసి ఎళ్ళిపోయాడు. ఇప్పుడు మన 'ఫహద్ ఫాజిల్' గారికి, 'పుష్ప' గారికి మంచి సీన్స్ ఉండబోతున్నాయి. ఓకే. అక్కడ ది రూల్ అని మనకి మూవీ అయితే ఫస్ట్ మూవీలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో, అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్‌లు, టీజర్‌లో మనకి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కువ చూపియట్లేదు. చాలా చాలా క్యారెక్టర్స్ అయితే రావడం జరిగింది. అందులో 'జగపతి బాబు' క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఓకే. ఇయన్నీ పక్కన పెడదాం. అసలు స్టోరీ లైన్‌తో మనం ఆన్ స్క్రీన్ మీద చూడు ఇంప్రెస్ అయిపోతాం. సుకుమార్ మామ గారైనా డీల్ చేస్తున్నారేమో. సో, అదంతా చూసినట్లయితే ఇప్పుడు ఇందులో కనబడబోతున్న క్యామియో రోల్స్ ఏవైతే ఉన్నాయో అయి చాలా హాట్ టాపిక్‌గా మారాయి. ఇంకా క్యామియోస్ ఏవేవి రాబోతున్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఇందులో అయితే మనకి ఖచ్చితంగా 'శ్రీకాంత్' గారి ఒక క్యామియో రోల్ ఉందని అంటున్నారు. అది కూడా మనకి చాలా అగ్రెసివ్ రోల్‌లో ఉండడం అయితే జరగద్దంట. సో, ఇంతకీ ఆ క్యామియో రోల్ ఎలా ఉండబోతుంది? 'శ్రీకాంత్' గారి అగ్రెసివ్ రోల్ అంటే మనకి 'బోయపాటి' గారు చూపించినట్టు 'అఖండ' మూవీలో అయితే సూపర్‌గా అయితే కనిపియడం జరిగింది. సో, దాని తర్వాత మళ్ళీ మనకి ఒకవేళ 'అల్లు అర్జున్' ఫేస్ చేసే అగ్రెసివ్ రోల్ గాని ఉంటే ఎలా ఉండబోతుందని చెప్పి నేనైతే థాట్స్ కనుకుంటున్నాను. అండ్ కంప్లీట్‌లీ చూసుకున్నట్లయితే ఉంటద్ది, ఉండదనేది మనకి ఇదంతా ఒక రూమర్ కిందే నడుస్తుంది. ఒకవేళ ఉంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో పర్టిక్యులర్‌లీ జాతర సీన్ కోసమే మూవీ చాలా కష్టపడిందంట. ఇంకా పర్టిక్యులర్ సీన్‌ని మ్యాచ్ చేయడానికి ఒక సాంగు అండ్ ఇలాగ ఒక ఫైటు, ఒక ఎమోషనల్ టచ్ కూడా ఆ యొక్క సీన్‌లో అయితే ఇన్‌బిల్డ్ చేయడం అయితే జరిగిందంట. సో, భయ్యా ఇంక కంప్లీట్‌లీ 'పుష్ప 2' ది రూల్ ఏదైతే ఉందో, అందులో అల్లు అర్జున్ గారిని హైలైట్ చేసింది ఇంకా ఆ మూవీని హైలైట్ చేసింది మాత్రం ఆ జాతర సీన్స్ వంటి లుక్సు అండ్ అలాగే 'పుష్ప' గారి ఆ యొక్క క్యారెక్టర్ లుక్ ఏదైతే ఉందో, అది చాలా బాగా హైలైట్ చేసింది. దీన్నైతే నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను. సో, ఇప్పుడు అప్‌కమింగ్ డేస్‌లో కూడా అయితే మనకి ఆన్ స్క్రీన్స్ మీద పర్టిక్యులర్ ఈ లుక్స్ మీదైతే భయంకరంగా క్రేజ్ నడుస్తదంట. ఇంకా ఆల్మోస్ట్ ఈ పర్టిక్యులర్ లుక్‌ని కటౌట్స్‌కి కూడా రెడీ చేసేసుకున్నారంట చాలామంది. ఇంకా దగ్గరే ఉంది కాబట్టి మూవీ అనేది. సో, ఈ అప్‌డేట్స్ అన్నీ విన్న తర్వాత ఏందంటే కంప్లీట్‌లీ అబ్బా! ఇలా ఉండబోతున్న మూవీ, ఇలా ఉండబోతుందని అంచనాలు కూడా అందట్లేదు. అంటే ఆన్ స్క్రీన్స్ మీద ఎలా చూపిపోతున్నారు అండ్ అలాగే మనకి ఇంకా థర్డ్ పార్ట్ ఉంది. ఆ పార్ట్‌లో ఏం కంటిన్యూషన్ పెట్టబోతున్నారు. కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. శ్రీవల్లి గారు చనిపోయినట్టు, కొన్ని గంధపు చెక్కలతో కాల్చినట్టు కొన్ని సీన్స్ కనబడుతున్నాయి. సో, అక్కడ ఇన్సిడెంట్ ఏంటి? సో, అంత మనిషి చనిపోతే అసలే మన 'పుష్పరాజు' గారు అగ్రెసివ్ పర్సను. ఇంకా అగ్రెసివ్ అయ్యి ఏం చేశాడు? సో, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ మూవీ రిలీజ్ చాలా ఉంది కాబట్టి ఇంకా 10 డేస్ ఉంది కాబట్టి కంప్లీట్‌లీ చాలా 2, 3 లాక్స్ ప్లాన్ చేసుకుని మన ఛానెల్ అయితే ఇలాంటి హాట్ టాపిక్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుంటూనే ఉందాం. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. వన్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా అది ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.